ఆహ్వానిస్తున్నాం. గూడూరు మండల అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ములు మీ అందరికీ నా శనార్థి. దొడ్డి కొమరయ్య అంటే గట్టిగా అమర్ హై. దొడ్డి కొమరయ్య ఆశయాలంటే సాధించండి. దొడ్డి కొమరయ్య ఆశయాలు మీరు ఇవాళ ఈ గూడూరులో ఒక బ్రహ్మాండమైన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఇక్కడ పెట్టి తెలంగాణ రాష్ట్రానికే ఒక అందం తెచ్చారు. ఈ అందం ఎట్లా ఉంటది? ముందు దొడ్డి కొమరయ్య ఒక కుర్మలకే కాదు, గొల్లలకే కాదు, చాకలి మంగలి కమ్మరి కుమ్మరి అన్ని బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు, ఎస్టీ కులాలకు ఏమి చేయబోతున్నాడు అనేది మనం బహిరంగ సభలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ అసెంబ్లీ వీళ్ళ ఐలయ్య గారు, తర్వాత మురళి గారు ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, విమలక్క, నేను మేమందరం ఇక్కడికి కావాలంటే హైదరాబాద్ నుంచి వచ్చాం. మేమందరం ఇక్కడ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి బహిరంగ సభకు పోదాం. థ్యాంక్ యూ. పూలమాల వేయవలసిందిగా మరి ప్రభుత్వ చీఫ్ విప్ డి లైలమ్మ గారిని మరియు స్థానిక ఎమ్మెల్యే గారు మరి కంచా ఎల్ఏ గారిని మరియు విమలక్క గారిని వారికి పూలమాలలు వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగనే మరి దొడ్డి కొమరయ్య వాళ్ళ మనవడు దొడ్డి చంద్రం గారిని కూడా మరి వాళ్ళ తాత విగ్రహానికి పూలమాల సమర్పించవలసిందిగా వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై కుర్మా, కుర్మల ఐక్యత. అట్లాగనే కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగె నరసింహ కుర్మ గారిని మరియు బండారు పీఠం రాష్ట్ర అధ్యక్షుడు మరి కొంగల పాండు గారిని మరియు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ మరి లండన్ ఎన్ఆర్ఐ మంత్రి సుభాష్ అన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగనే తెలంగాణ కుర్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు దయాల శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి కొబ్బరికాయ కొట్టవలసింది. దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య, సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను, సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను, దొడ్డి కొమరయ్య.
ఆహ్వానిస్తున్నాం. దొడ్డి చంద్రం గారు కుర్మ గారిని, అదేవిధంగా మన గూడూరు మండల మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ గారు నూనవతి రమేష్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము.